కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మేయర్ బీవై రామయ్య మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉందని, అక్రమ కేసులు నమోదు చేసి బీసీ నాయకులను అణిచివేతకు గురి చేస్తోందని అన్నారు. 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో 34% రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో అడుగడుగున బీసీలను అణిచివేయటమే లక్ష్యంగా ఆ రోజునేమో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, ఇది బ్యాక్ బోను అని చెప్పి రిజర్వేషన్స్ను 25%కే కుదించిన మిగతా 34%కు అంటే ఓసీలలో కూడా బీసీలను అకామిడేట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. అంటే అట్లాంటి చిత్తశుద్ధి చేయాలి కాబట్టి వీళ్ళకు న్యాయం చేయాలనుకుంటే గవర్నమెంట్ తీర్పు అడ్డంకి కాదు, మన రూట్లో మనం చేసి తీరుతామని చెప్పేసి చేసి చూపించినటువంటి వ్యక్తి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా మీరిచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. 34% బీసీలకు అమలు చేసి తీరాలి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అంటున్నాం.